హలో అందరికీ వెల్కమ్ టు పూజ తిని వ్లాగ్స్. ఈరోజు ప్రోటీన్ దోశ రెసిపీని చూసేద్దాం. 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. హాఫ్ గ్లాసు అన్ని పప్పులు కలిపి తీసుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసళ్ళు, ఇంకా సోయా, మీ ఇంట్లో ఎన్ని పప్పులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను అవిసె గింజలు, మిరియాలు వేసుకున్నాను. వాటితో పాటు ఒక 4 టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా వీటన్నింటిని 6 to 7 అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి. ఫర్మెంటేషన్ కోసం నైట్ అవర్స్. మార్నింగ్ చూసేసరికి చూడండి పులిసిపోయింది. నేను ఒక బౌల్లోకి అవసరమైనంత దాన్ని తీసుకున్నాను. దోశ కూడా వేసుకున్నాను. ఒకవైపు లేట్ అవుతుందని చెప్పి చట్నీ కోసం పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను చట్నీ ఎప్పుడైనా పల్లీలతో ఈజీగా అవుతుందని చెప్పి ఇలా చేసుకుంటాను. 4 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, సాల్ట్ వేసేసుకొని పల్లీలు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పట్టేసుకుంటాను. మళ్ళీ పోపు వేసుకోను, ఎందుకంటే పోపు వేస్తే మళ్ళీ వేస్ట్గా ఆయిల్ వేయాల్సి వస్తుంది. ఆయిల్ కంటే ఇలానే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.